హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సింపుల్గా క్విక్గా అయిపోయే హెల్దీ మునగాకు పప్పు చేయబోతున్నానండి. సో గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నారు కదా. సో దాంట్లో కొద్దిగా నూనె వేసేసి కొద్దిగా మెంతి పొడి వేసుకోండి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి చక్కగా చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు గార్లిక్ అలా కచ్చా పచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసేసి కూడా చక్కగా కలిపేసుకోండి. అది కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇంగువ కంపల్సరీ వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత చక్కగా కలిపేసుకొని మనము దీంట్లోకి 1 కప్ మునగాకు, సో ఇక్కడ నేను ఫ్రీజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ 1 కప్ ఆఫ్ మునగాకు వేస్తున్నాను. వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మునగాకు చేదుగా ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా నూనెలో అనేది వేయించుకోవాలి. అప్పుడు దానికి ఉన్న చేదు అనేది పోతుంది, పచ్చిదనం పోతుంది, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మునగాకు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా చింతపండు, ఇంకా నేను పేస్ట్ చేసుకొని ముందే పెట్టుకున్నాను, సో అది వేస్తున్నాను. తర్వాత కారం, తగినంత కారము, తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి అండి. కలుపుకున్న తర్వాత కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడు మునగాకు అనేది చక్కగా ఉడుకుతుంది అండ్ ఆ చింతపండు కూడా దానికి పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో మునగాకు చక్కగా ఉడిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ 1 కప్ కందిపప్పు ఉడకపెట్టుకున్నాను. సో అది కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో కొద్దిగా థిక్గా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసాను. తర్వాత కరివేపాకు, ఇంకా సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర, కొరియాండర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ ఉడికించుకోండి. దట్స్ ఇట్, మన మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. అండ్ చాలా మంచిదండి హెల్త్కి. సో మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, వావ్. సో ఇంకేముంది, సో మీరు కూడా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. See you next video. Thank you అండి. Thank you for watching my channel. Thank you. Bye.